హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. ఏమైందంటే కార్తీక మాసం వచ్చేసరికి మనందరికీ ఒక టెన్షన్ అనమాట. మనం తినే దాంట్లో నూనె ఉండకూడదు, ఉల్లిపాయ ఉండకూడదు, వెల్లుల్లి ఉండకూడదు అనుకుంటాం సోమవారం పూట్ల. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ముద్దపప్పు ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి సోమవారం ఇదే శుభ్రంగా తింటారు. ముందుగా దానికోసం ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని పప్పుని కాసేపు దోరగా వేయించుకోవాలి. ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్ కన్వర్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ పప్పు ఎలా వేగిందని తెలిసిందంటే ఆల్మోస్ట్ మనకు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకా మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి కందిపప్పు. అంతే, అలా స్మెల్ వచ్చానంటే మనకి కందిపప్పు అయితే రెడీ అయిపోయినట్టు. ఇది ఎటువంటి వంట రాని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా నేర్చేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కార్తీక మాసం చేస్తారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు అయితే ఒక 2 to 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఏంటంటే దగ్గర ఒక 6 విజిల్స్ వరకు అయితే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకేమన్నా వాటర్ ఉందనుకో కాసేపు మరి ఒక విజిల్ తీసి కొంతసేపు ఉడకనివ్వండి. రండి, ఇక్కడ మనం కూడా కుక్కర్కి అయితే విజిల్ పెట్టుకుందాం. విజిల్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే విజిల్స్ ఏం చేద్దాం అనమాట. విజిల్స్ అయితే స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు 6 to 7 అయితే విజిల్స్ అయితే మనం వేయించుకోవాలి. నేనైతే ఇప్పుడు 6 to 7 అయితే విజిల్స్ వేయించుకున్నానండి. కాసేపు ఒక అరగంట వదిలేసిన తర్వాత మూత తీసుకుంటే నా పప్పు అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని పప్పు మెదిపే దాంతో ఉంటుంది కదండి, దాంతో బాగా మెదుపుకోవాలి. ఇది మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు అనుకుంటే బాగా మెదపలేనంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. అలా మెత్తగా అయిపోయిన పప్పుని ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం గీ అయితే వేసుకోవాలండి. గీ అయితే వేసుకొని ఈ గీ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ గీ జీలకర్ర రెండు కలిపి మనం ముందుగా ముద్దపప్పుని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మెదుపుకున్న టైంలోనే మనం అందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ వేసుకున్న పప్పులో ఈ నెయ్యి జీలకర్ర వేయించుకున్నాం కదా, దీన్ని అందులో కలుపుకొని తింటే మనకు ముద్దపప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఈ ముద్దపప్పుని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ముద్దపప్పు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళది ఉంటే కార్తీక మాసం చేస్తుంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.